కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ బీదల దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా ఈ కావలి పుర ప్రజలు ఎంతో అదృష్టం చేసుకుని ఆయన గెలిపించుకోవడం జరిగింది. గత పాలకులు ఎంతోమంది వచ్చారో వెళ్ళిపోయారు, కానీ ఏ రోజు కూడా మేము అభివృద్ధికి నోచుకోవాలి. కరెంటు లేదు, నీళ్ళు లేవు, అడరాని బాధపడ్డాం. ఆయన ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు వేస్తా అన్నాడు, రోడ్డు వేస్తానని చెప్పారు. అదేవిధంగా అన్నమాట నిలబెట్టుకోవడంలో మొట్టమొదటోడు కావ్య కృష్ణారెడ్డి. అదేవిధంగా కావలి ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కనపడలేదు. గెలిచిన ఒక్క నెలలోనే పుసునూరు కావలి మధ్యలో తారు రోడ్డు ఎంతోమంది కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నటువంటి సంఘటన మా కళ్ళతో మేము చూసాం. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు రైల్వే గేటు దగ్గర ప్రసవానికి పోయేవాళ్ళు ఇబ్బంది పడి ఎంతమందో చనిపోయారు, పాములు కరిసి ఎంతమందో చనిపోయారు. అలాంటి కష్టాలు మేము ఆయనకు చెప్పుకున్న వెంటనే ఆయన స్పందించి మాకు మాట ఇచ్చాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీకు గేటుని అండర్పాల్స్ చేసి మీకు అభివృద్ధి చేసి చూపిస్తాను అని మాట చెప్పాడు. కాబట్టి ఆ మాట ప్రకారంగానే ఆయన కుల మత విద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా సమానత్వంతో బలహీన వర్గాలని అందరినీ కలుపుకొని పోయే విధంగా ఆయన ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి మన కావలిలో ఒక మారుమూల గ్రామైనటువంటి మన 10వ వార్డు ఇంతకుముందు పంచాయతీగా ఉండింది, ఇప్పుడు వార్డుకు మారింది. ఈ మన ముఖ్యంగా మా కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, అలాగే మా లోకనాథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నానా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా నోడ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మేము మా 10వ వార్డు తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 32 సంవత్సరాలు కాలంలో నిర్మించిన కాలనీ ఈ రోజుకి కూడా ఒక సిమెంట్ రోడ్డుకి కానీ ఈ తాగే నీరుకి కానీ నోసుకోలేని పరిస్థితి. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోతున్నారు, ప్రతిపక్ష నాయకుడు కూడా 10 సంవత్సరాలు ఏలేడు. కానీ ఈరోజు మా కావలికి ఒక దేవుడిలా వచ్చి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మాకు 16వ వార్డులో ₹1 కోటి రోడ్లకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన ఈ ₹1 కోటి ఎక్కడెక్కడ పెడితే బాగుండదని ఒక ప్లాన్గా ముందు మెయిన్ రోడ్లు వేయాలి అని ఈ 16వ వార్డులో ఉన్న నాయకుల్ని కార్యకర్తలను పిలిచి మాకు చెప్పడం జరిగింది. ఏదైనా చేస్తే అందరికీ ఉపయోగపడి చేయండి, ఒకరిని దేశించి వారు ఆ పార్టీ ఒకరు ఈ పార్టీ అనుకోకుండా అందరికి అనుకూలంగా ఉండేటట్టు చేయండి, మీరు నాకు చెడ్డ పేరు లేకుండా చేయండి అని చెప్పడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు వచ్చారు కానీ పోయారు కానీ ఎవరూ అభివృద్ధి అనేది మటుకు మాకు చేసింది లేదు.
వాటర్ కాడి నుంచి, రోడ్ల కాడి నుంచి, కాలువల కాడి నుంచి, లైటింగ్ల కాడి నుంచి ఇప్పటికీ కొన్ని ఏరియాలో స్తంభాలు కూడా లేవు. ఎక్కడ చూసినా సరే కరెంటు ట్రాన్స్ఫారాలు లేవు. ఇన్ని జరుగుతున్నా కూడా మేము అప్లికేషన్లు పెట్టుకుంటా ఉంటే ప్రతి దానికి స్పందించే ఎమ్మెల్యేది మా ఎమ్మెల్యే ఒకటే. ఎమ్మెల్యే గారు ఒకటే సంపాదిస్తున్నారు. మేము ఇన్ని సంవత్సరాలకు కానీ ఒక్క రోడ్డు కూడా లేదని ఎమ్మెల్యే గారిని ప్రాధాయపడితే ఆయన సొంత కృషితోటి నుడా ఫండ్ తోటి చంద్రబాబు కాలనీ రోడ్డు, రైల్వే గేట్ కానించి వినాయకుడి కాలనీ దాకా రోడ్డు, వికలాంగుల కాలనీ రోడ్డు, వినాయకుడి కాలనీ 2వ లైను, బాలకృష్ణారెడ్డి లైను ప్రతిదీ శాంక్షన్ చేశాడు. 72 లక్షలతోటి ఇప్పుడు మాకు ఫండ్ రిలీజ్ చేశాడు. అందువల్ల ఎమ్మెల్యే గారికి మా కాలనీలు ఇంకా గమనించాలని, మాది వార్డు చేయాలని, ప్రతి రోడ్డు డెవలప్ చేయాలని, ప్రతి దానికి సైడ్ కాలువలు రావాలని, గొందికి స్తంభాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా మేము ఎమ్మెల్యేకి ధన్యవాదాలు చెప్పుకుంటాం. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.